ఈరోజు గద్దరన్న మూడవ వర్ధంతి రవీంద్ర భారతి వేదికగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రజాయుద్ధన ఒక గద్దర్ లెజెండ్ ఈ తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని ఆయన చూసినటువంటి తెచ్చినటువంటి ఎంతోమందికి ఆదర్శప్రాయమైనటువంటి గద్దర్ అంటే ఒక ధైర్యం, గద్దర్ అంటే ఒక భరోసా, గద్దర్ అంటే ఒక భవిష్యత్, గద్దర్ అంటే ఒక ఆశాకిరణం. కాబట్టి అట్లాంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక లేకపోవడం అనేది నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ప్రజాస్వామిక పునాదుల డిమాండ్లు ఇంకా నెరవేరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన ఏదైతే కలలు కన్నాడో తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అధికారము, ఆరోగ్యము, విద్య, ఉపాధి రంగాలు కావాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన అకాల మరణం అనేది ఈ రాష్ట్రానికి దేశానికి తీరని లోటు. మేము ఆయన యొక్క అనుచరులుగా ఆయన యొక్క అడుగుజాడలో నడిచినటువంటి వ్యక్తులుగా తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీలో పనిచేసినటువంటి వ్యక్తులుగా ఆయన సూచించినటువంటి దారిలో నడుస్తూ ఆయన వెంబడే ఉన్నటువంటి వ్యక్తులుగా చివరిగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర, భట్టన్న గారి పాదయాత్ర, అప్పుడు సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి, అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుని ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి డిమాండ్ ఏదైతే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తీసుకున్నామో దానికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా గద్దరన్ననే. ఎందుకంటే అంటే అణగారిన వర్గాలకు అధికారము తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రావాలి, ఒక దళితుడు ముఖ్యమంత్రి కావాలి, ఈ ప్రజలను చైతన్యం చేయాలి. ఏదైతే తెలంగాణ ఏఐసిసి పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం, మేము తెలంగాణ రాష్ట్రంలో నీవు ఆశించినటువంటి ఆశయాలు కానీ ఆ నిర్ణయాలు కానీ అవకాశాలు కానీ రాలేదు. మళ్ళీ నువ్వు ఆ తెలంగాణ రాష్ట్రంలో అవి నెరవేరాలంటే ఒక దళితునికి వెన్నుదన్నుగా నిలబడి అధికారం కొరకు నువ్వు పాటుపడాలని ఏఐసిసి పెద్దలు పిసిసి పెద్దలు పిలిచి మాట్లాడడం ద్వారానే ఆయన ఒక 4 నెలలు ఆయన కార్యక్రమాలన్నీ కూడా నేను దగ్గరుండి మొత్తం కూడా చూసుకోవడం జరిగింది. అయితే ఆయన నాతో ఒక మాట అన్నాడు, చివరి 4 నెలలు మేము కలిసి ఉన్నప్పుడు, బిడ్డ నేను చనిపోతే ఆ అంత్యక్రియలు బుద్ధిజంలో చేసేవారని అడిగిండు. కాబట్టి నేను ఆయన చనిపోయిన రోజు వేలాది లక్షలాది మంది తరలి రావడం ద్వారా ఆయన యొక్క అంతర్క్రియలు ఎట్లా జరుగుతాయని మేము ఒక అభద్రతా భావంలో ఆ మందిలో ఆ రాత్రి అయింది. కాబట్టి లక్షలాది మందిలో మేము ఆయన చెప్పినటువంటి ఆశించినటువంటి విధంగానే బుద్ధిజంలో ఆయన అంతర్క్రియలు చేయడం జరిగింది. కాబట్టి ఇది మా పూర్వజన సుకృతంగా భావిస్తూ మేము ఆయన ఏదైతే ఆశించిండో ఆయన ఆశయాలు నెరవేరే విధంగా, అది రాజకీయ రంగంలో అయినా సరే, సామాజిక రంగంలో అయినా సరే, ఆర్థిక రంగంలో ఏ రంగంలో అయినా ఆయన సూచించినటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే విధంగా మేము అందరం కూడా ఆయన వారసులుగా పనిచేస్తామని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్. మనం ప్రశ్నించాలనే గంటక నుంచి స్టార్ట్ అయ్యి ఆయన పాటలు అనుకున్నాడు, మన మాటలనే వినిపించాలి. చాలా వరకు అమ్ముడు పోతావు. నాకు మీరు నాకు అడగాల్సిందే, అందరి గురించి నువ్వు అడుగుతున్నావు అంటే నువ్వు అందరిని అడగలేకపోతున్నావు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అని ఫస్ట్ మీరు ఆలోచన. నువ్వేమైనా అమ్ముడు పోయినావా? మీరు ఆలోచన. చాలా మంది దగ్గరికి నువ్వు ఎట్లా బతుకుతారు, మన అమ్మ నాన్న మనల్ని అన్నప్పుడు మనం ఎట్లా బతాను అడగాలి. కానీ చాలా మంది అంటే నాది అడుగు. గద్దరన్నకు నాకు అనుబంధం అడిగి సంప్రదించుతున్నాను. గద్దరన్న ఆశయాలలో మనం ఏం చేస్తాం, మనం ఎక్కడన్నా ఉపయోగపడితే ఇప్పుడు స్కంద సినిమాలో పొలిటికల్ డైలాగ్ తెచ్చినాం. అట్లే మనం ఇంకా సినిమా అవకాశాలు అంటే మార్పు కోసము, గలం కోసము, మన ఏదైనా కోసము మనం మాట్లాడడానికి పాత్రలు చెప్తాం. నాకు నీకు రిలేషన్ ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్.